నెట్వర్క్ చాలా ఫాస్ట్ రా, చాలా తొందరగానే అడ్రస్ పెట్టేశారు. भाई बोल। मिल गया वो फोन वाड़ की वो ले भाई से बात कर। బాయ్ అంటే నామ్ క్యా హే, కామ్ క్యా హే? नाम काम से क्या लेना देना, भाई से बात कर। కుదరదు, ఆడెవడో చెప్తేనే మాట్లాడతాను. भाई లౌడ్ స్పీకర్ ఆన్ చేయి. ఎరా, నేనెవరినో చెప్తే గానీ నువ్వు నాతో మాట్లాడవా? మాట్లాడను. అయితే విను. ద్వారకా నగర్లో దీపావళి చేసింది నేనే. ఇన్ని రోజుల నుంచి నీతో మాట్లాడాలనే వెయిటింగ్ రా, కానీ నువ్వు వీళ్ళకి ఏం చెప్పి పంపేవో తెలియదు, కానీ చాలా సీరియస్గా చూస్తున్నారు. నాకు అది అస్సలు నచ్చట్లేదు. ఒక్క 10 నిమిషాల తర్వాత ఫోన్ చేయి, ఈలో పిల్లని పొడుగబెట్టేస్తాను. ముజ్సే బాత్ కర్. చెప్పా కదా తర్వాత ఫోన్ చేయమని. టైమింగ్ బాగా మెయింటైన్ చేస్తున్నావురా. నీ ప్రాబ్లం ఏంట్రా? నువ్వు నాకు కావాలి, నేను నిన్ను చంపాలి. నన్ను చంపుతావా? నేనెవరినో తెలుసా? తెలీదు. ఎక్కడుంటానో తెలుసా? తెలీదు. ఎలా ఉంటానో తెలుసా? తెలీదు. మరి తెలియకుండా నా దాకా ఎలా వస్తావురా? నేను నీ దగ్గర రావడం కాదురా, నిన్నే నా దగ్గర రప్పిస్తా. విన్నావా? నిన్నే నా దాకా పరిగెత్తించి మరీ రప్పిస్తా. నా గురించి ఏం తెలుసని రప్పిస్తావురా? తెలుసు, నీ గురించి చాలానే తెలుసు. నువ్వు ఈ ద్వారకా నగర్ బ్లాస్ట్ కోసం 2 years బ్యాక్ ప్లాన్ చేసావు. నువ్వు రాజస్థాన్ బార్డర్ దాటి ఇండియాలోకి ఎంటర్ అయ్యావు. అక్కడ నిన్ను రిసీవ్ చేసుకుంది ఖురేషీ గాడు. అక్కడి నుంచి ముంబై వెళ్ళావు. ముంబైలో నీకు షెల్టర్ ఇచ్చింది కైజర్ గడ్. బ్లాస్ట్కి 1 week ముందు నువ్వు హైదరాబాద్ వచ్చావు. ఇక్కడ నీకు ఫేక్ సిమ్ కార్డ్ ఇచ్చింది, ఫేక్ పాస్పోర్ట్ ఇచ్చింది, అవసరానికి డబ్బు ఇచ్చింది అస్గర్ గడ్. అంతేకాదు, నీకు ఈ బాంబు కోసం హెగ్జామిన్ సప్లై చేసింది సయీద్ గడ్. అమోనియం తెచ్చింది అక్బర్ గడ్. ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా బాంబు కోసం నీకు మొత్తం 13 మంది హెల్ప్ చేశారు. ఏ ఒక్కడిని వదలు. ఇక నువ్వంటావా? ఏ రోజైతే నా కళ్ళ ముందుకు వస్తావో ఆ రోజే నీకు స్పెషల్ దీపావళి కొడక్క ఒంట్లో ఒక్క పార్ట్ కూడా మిగలకుండా పేల్చి పడదొబ్బుతాను. వీలైతే నా దాకా రాకుండా ఉండడానికి ట్రై చేయి. అప్పటిదాకా నీకు రిలాక్స్ చాలే.